హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇంటి ముందు రకరకాల ముగ్గులు వేస్తారు. అందులో కొన్ని నక్షత్రం ఆకారపు ముగ్గులు వేస్తారు. ప్రతిరోజు ఉదయం బియ్యం పిండితో ఇంటి ముందు ముగ్గులు వేయడం ఇంటికి శుభప్రదమని భావిస్తారు. చాలా సులభంగా చుక్కలతో ఈ స్టార్ ఆకారాలను గీయవచ్చు. ఆకారం వేయడం వెనుక ఉన్న ప్రధాన కారణం ఏంటంటే ఆధ్యాత్మికత, సానుకూల శక్తి. నక్షత్రం ఆకారం లక్ష్మీదేవికి ఇష్టమైన చిహ్నంగా భావిస్తారు. ఇది ఇంట్లోకి ఐశ్వర్యం, ఆయురారోగ్యాలను ఆకర్షిస్తుందని నమ్మకం. ఈ రేఖాగణిత ఆకారాలు ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని రాకుండా చేసి శుభం కలిగిస్తాయని ఆధ్యాత్మిక విశ్వాసం. నక్షత్ర ముగ్గులు లక్ష్మీదేవికి, కుబేరునికి ప్రతీకగా భావిస్తారు. దీనివల్ల ఇంటికి సిరి సంపదలు వస్తాయని నమ్ముతారు. ఈ రకమైన ముగ్గులు ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తాయని, ఒత్తిడిని తగ్గిస్తాయని కూడా నమ్ముతారు. ఆయుర్దాయం కూడా పెరుగుతుంది. మన పూర్వీకులు కల్లాపు చల్లి వాకిళ్లలో ముగ్గులు పెట్టేవారు. ముగ్గుల్లో అనేక రకాలున్నాయి. ఇంటి ముందు 2 అడ్డుగీతలతో ముగ్గును పెడితే దుష్టశక్తులు రాకుండా నిరోధిస్తాయని, లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా చూస్తాయని నమ్ముతారు. ఒక ముగ్గు పెట్టి దానికి 4 వైపులా 2 అడ్డుగీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని ప్రతీక. నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో ముగ్గు వేస్తే భూత ప్రేత పిశాచాలు ఇంట్లోకి రాకుండా చూస్తుందని నమ్మకం. ఇంటి ముందు వేసే పద్మం, చుక్కల ముగ్గులలో కూడా అనేక రహస్యాలున్నాయి. ఇవి కేవలం గీతలు మాత్రమే కాదు, యంత్రాలు కూడా. అందుకనే ఏ ముగ్గునైనా కూడా తొక్కకూడదు. ప్రతిరోజు ఇంటి ముందు, గుడిలోను, అమ్మవారు, శ్రీ మహావిష్ణువు ముందు రోజు ముగ్గు పెట్టే స్త్రీకి వైధవ్యం రాదని, సుమంగళిగానే మరణిస్తుందని దేవీ భాగవతం, బ్రహ్మాండ పురాణాలు చెబుతున్నాయి. నిత్యం ఇంటి ముందు, తులసి కోట ముందు వేసే ముగ్గు పాజిటివ్ ఎనర్జీ, దైవశక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది. సంపదకి అధిదేవత లక్ష్మీదేవి తెల్లవారుజామున ప్రతి వీధిలోకి వస్తుందని, ఏ ఇంటి ముందైతే శుభ్రంగా తుడిచి కల్లాపి జల్లి ముగ్గు వేసి ఉంటుందో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందని అంటారు. ఆ ఇంటిని లక్ష్మీదేవి ఆయురారోగ్యాలతో, ధనధాన్యాలతో, సుఖ సంతోషాలతో నింపుతుందని విశ్వసిస్తారు. సైంటిఫిక్గా చూస్తే శుభ్రంగా తుడిచి కల్లాపి చల్లి ముగ్గు పిండితో ముగ్గు వేసిన ఇంట్లోకి ఎలాంటి క్రిమి కీటకాలు రావు అని నమ్మకం. ఫలితంగా ఆరోగ్యాన్ని పరిరక్షించుకున్నవారు అవుతారు. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యంగా ఉన్న ఇల్లు ఆనందానికి నిలయంగా ఉంటుంది. అలాగే ముగ్గు వేసినప్పుడు చాలాసార్లు మనం వంగి లేవవలసి ఉంటుంది. ఫలితంగా పొద్దున్నే చక్కటి వ్యాయామం అయినట్లుగా కూడా ఉంటుంది. చల్లని గాలిలో చక్కని ముగ్గు వేస్తే ఎంతో రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. ఇది ఒకలాంటి యోగాసనం అని కూడా అంటారు. రంగోలీలో స్టార్ ఆకారం చాలా అందంగా కనిపించే ఒక ప్రత్యేకమైన డిజైన్. నక్షత్రం అంటే వెలుగు, ఆశ, శుభం అనే అర్థాలను సూచిస్తుంది. అందుకే పండుగలు, ప్రత్యేక రోజుల్లో స్టార్ ఆకారంలో రంగోలీ వేయడం మంచి శుభసూచకంగా భావిస్తారు. ఇంటి ముందు ఇలా నక్షత్రం ఆకారంలో రంగోలీ వేస్తే ఆ ఇంటికి శుభం, ఆనందం. నక్షత్రం లాంటి అందమైన ఈ స్టార్ రంగోలీ డిజైన్స్ మీ ఇంటి ముందు వెలుగులు నింపే ఒక ప్రత్యేకమైన డిజైన్ కావాలని కోరుకుంటున్నాను. స్టార్ షేప్ ముగ్గులు చూడడానికి అందంగా, ఆకర్షణీయంగా ఉండి ఇంటికి అందాన్ని ఇస్తాయి. మరి ఇలాంటి ఇంకా అందమైన ముగ్గుల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.